గత జనవరి నెలలో 20వ తారీఖుని నాకు బాగోలేదండి. బాగా విపరీతమైన నొప్పి, కడుపులో బాగా తట్టుకోలేనంత నొప్పి వచ్చేసింది. అలాగే రావులపాలెం వస్తే రావులపాలెం హాస్పిటల్లో చేయలేదు, మామూలుగా రాజమండ్రి తీసుకెళ్ళారు. రాజమండ్రి తీసుకెళ్తే అక్కడ 8 రోజులు హాస్పిటల్లో ఉన్నానండి. 8 రోజులు హాస్పిటల్లో ఉండి డిశ్చార్జ్ అయ్యాక ఇంటికి వచ్చాక మళ్ళీ అదే నొప్పి మళ్ళీ మొదలవుతుంటే మళ్ళీ జిఎస్ఎల్కి, మళ్ళీ రావులపాలెం హాస్పిటల్కి, మళ్ళీ స్వతంత్ర హాస్పిటల్ రాజమండ్రి, మామూలుగా 4-5 హాస్పిటల్ తిరిగానండి. తర్వాత వచ్చి ట్యాబ్లెట్లకు ఒక హాస్పిటల్ గ్యాస్ట్రిక్ డాక్టర్ గారికి ట్యాబ్లెట్లు రాశారు. అప్పటికి నాకు నోట్లో ఆహారం తింటాకి పైప్ పెట్టాలన్నారు. పైప్ పెట్టాలంటే అప్పుడు మళ్ళీ ఇంకో వేరే డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన అవసరం లేదు, పైప్ వద్దు, కొంచెం తీసుకోండి ఆహారం అనేసి చెప్పారు. అది చెప్తే సర్లే అనేది ట్యాబ్లెట్లు పట్టుకుని వచ్చేసామండి. అది వాడిన 10 రోజులకి మళ్ళీ నేను ఆ జావా అలాంటివి తాగుతుంటే మళ్ళీ నొప్పి వచ్చేసి అసలు తాగేవాడిని కాకపోతే అంతకుముందు రాజు అన్నని నన్ను పలకరిత్తకు వచ్చారు. తమ్ముడు నన్ను చూసి, అంటే ఇది వరకు నేను ఇలా ఉండేవాడిని కాదండి, ఇంకా లావుగా ఉండేవాడిని, ఒళ్ళు ఉండేది. అలా చూసి ఆ పరిస్థితుల్లో చూసి రాజు అన్న, తమ్ముడు ఎలాగ అయిపోయింది, ఏంటి ప్రాబ్లం ఏంటి అని అడిగాడు. ఇదన్నా ప్రాబ్లం అంటే ఇలా నొప్పి వచ్చేస్తుంది, ఏం తినలేదు అని చెప్తే, తమ్ముడు నీకు దేవుడి మీద నమ్మకం ఉందా అన్నాడు. అదేంటన్నా అన్నది, దేవుడి మీద నమ్మకం ఉంది, చర్చికి వెళ్తూ ఉంటాను అనేసి అన్నానండి. సరే సిస్టర్ గారు అప్పుడే ఫోన్ చేసి సిస్టర్ గారికి మాట్లాడిచ్చారండి. ఆ సిస్టర్ గారు మాట్లాడించి ప్రేయర్ చేశారు. ప్రేయర్ చేశాక అప్పుడు 26వ తారీఖుని ఫలానా దిక్కు వస్తున్నాను అన్నారండి రావులపాలెం. అప్పుడు ఆ రోజునికి ఈ సిస్టర్ గారు వచ్చిన ముందు 2 రోజుల నుంచి నాకు ఇంకా నొప్పి వస్తుందండి. ఆ నొప్పి వస్తుంటే హాస్పిటల్కి వెళ్ళిపోదాం, ఇంకా మళ్ళీ హాస్పిటల్కి వెళ్దామని ఓపీ రాయంతాకి ఫైల్ అట్టుకెళ్ళాడండి మా అన్నయ్య. కరెక్ట్గా ఆ రోజుని హాస్పిటల్కి వెళ్తాను అన్న రోజుని మళ్ళీ 10:30కి కరెక్ట్గా రాజాని ఫోన్ చేసి, తమ్ముడు నువ్వు ఎక్కడ ఉన్నావు, ఇంటికి రావులపాలెం రా, సిస్టర్ గారు వచ్చారు అనేసి అన్నారండి. అంటే అప్పటికప్పుడు మళ్ళీ బయలుదేరి సిస్టర్ గారి దగ్గరికి వచ్చానండి. వచ్చిన వెంటనే ప్రార్థన చేశారు. ప్రేయర్ చేసి ఇలా మీకు కంప్లైంట్ మొత్తం నొప్పి తగ్గిపోతుంది, నేను నొప్పి ఎక్కడ వస్తుందని చెప్పలేదండి. అలాగే ప్రేయర్ చేసి తల మీద చెయ్యి పెట్టి ప్రేయర్ చేసి మళ్ళీ నా నొప్పి పొట్టకాడ ఎక్కడ ఉందో అక్కడికి చెయ్యి వేసి, తర్వాత ఇక్కడ నొప్పి ఇక్కడే కాదంటే అవునండి అక్కడే అంటే, ఆ నొప్పి అంత ప్రేయర్ చేశాక పేరు వాటర్ కట్ట ఇచ్చి, సిస్టర్ గారు పేరు వాటర్ కట్ట ఇచ్చి, తమ్ముడు నువ్వు ఇంటికి వెళ్ళి ఒక 10 నిమిషాలు ఈ పేరు వాటర్ తాగి 10 నిమిషాల్లో నువ్వు భోంచేస్తావు నువ్వు అనేసి అన్నారు. ఆ 10 నిమిషాల్లో భోజనం తినలేనోడిని తింటుంటే నొప్పి వచ్చేది, ఆ నొప్పి లేకుండా ఆ భోజనం చేసి అప్పుడు సిస్టర్ గారు ఫోన్ చేసి, సిస్టర్ గారు తగ్గిందండి, ఇలాగా భోజనం చేశానండి అని చెప్పానండి. అదే అప్పుడు ఆ హాస్పిటల్కి వెళ్ళకుండా ఆ రోజు నీ సిస్టర్ గారు అన్నారు, ఏ మందులు వాడవద్దు అనేసి అంటే, ఇంటికి వెళ్ళినా ఉండే మా ఇంటికాడ మా అమ్మ మా నాన్న ఇలా అందరూ ట్యాబ్లెట్లు వేసుకోవా అన్నారు. అప్పుడే నాకేందుకు దేవుడు స్వస్థపరిచినట్టు, నేనున్న పరిస్థితిలో మందులు వేసుకోకపోతే తగ్గదేమన్న ఆలోచన ఎవరికైనా వస్తుందండి, కానీ దేవుడు ఆ ఆలోచన నాకు రానవలేదు. అలాగే అవన్నీ గ్యాస్ పిల్లతో సుద్దా కనీసం గ్యాస్ పిల్ల కూడా వేసుకోకుండా ఇంకా అలాగే దేవుడి మీద నమ్మకంతో సిస్టర్ గారు చెప్పిన మాట స్వస్థపరిచాడు తమ్ముడు నిన్ను అన్నారు. అదే మాటతో అదే ఇదిలో 4 రోజులకు రాసిన మందులు కూడా తెచ్చేసుకున్నాను. ఆ మందులు కూడా ఒక్క మందు కూడా వాడలేదు. ఆ వాడకుండా 10 రోజులకి సిస్టర్ గారు ఏ క్షణం ఏదైతే చెప్పువారో ఫోన్ చేసినప్పుడు 4 రోజులకి ఇలా ఉంటుందమ్మా, 4 రోజులు అలా ఉంటుంది అనేసి అన్నారు. నీ కడుపులో అంతా క్లియర్ అయిపోతుంది అన్నారండి. నేను ఇంకా మళ్ళీ తర్వాత 4 రోజులకి హాస్పిటల్కి రమ్మన్నారని 10 రోజులు అయిన సిస్టర్ గారు ప్లేయర్ వాటర్ ఇచ్చిన తర్వాత 10 రోజులు అయిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళాలని అంటే, ఆ రోజు హాస్పిటల్కి వెళ్తానన్న 4 రోజులకు ముందు కడుపులో మొత్తం ఏదైతే సిస్టర్ గారు ఉందన్నారో అదంతా క్లియర్, మోషన్ ద్వారా ఇరోషనాల ద్వారా మొత్తం అంతా క్లియర్ అయిపోయి పూర్తిగా నేను ఆకలి ఎలాగైతే మామూలుగా తింటామో అంత అలాగా ఆకలికి తినేసి అంత దేవుడు నాకు మొత్తం స్వస్థపరిచాడు.
అలాగే సిస్టర్ గారు ఇలాగ హాస్పిటల్కి వెళ్తే స్కానింగ్కి ఒకసారి అంటే వెళ్ళా, అవసరం లేదమ్మా నీకు తగ్గిపోయింది, ఏమీ లేదు, స్వస్థపరిచేసాడు దేవుడు అన్నారు. సరే సిస్టర్ గారు, అయినా ఒకవేళ వెళ్తే వెళ్తే ఏమీ లేదంటారు, స్కానింగ్లో కూడా కొంచెం ఉందంటారు, అంతే, అంతకేమీ లేదంటారా అని అంటే ఆవిడ అలాగే వెళ్తే స్కానింగ్ అయితే ముందు పొట్ట చెక్ చేసి ఇంకా అలాగే ఉంది అనేసి ఒకవేళ అవసరమైతే మళ్ళీ ఆహారం కోసం గొట్టమేస్తాను. ఇదేంటి నేను మొత్తం తింటున్నాను కదా, ఆహారం కోసం గొట్టమేస్తున్నారు అని మళ్ళీ స్కానింగ్ రాస్తే స్కానింగ్ వెళ్ళిన తర్వాత రిపోర్టులు చూసి ఏమీ లేదమ్మా, మొత్తం తగ్గిపోయింది, కొంచెం ఉంది అనేసి అన్నారు. అలాగే అదే విషయం ఆ నైట్ మళ్ళీ సిస్టర్ గారికి ఫోన్ చేసి ఇలాగ ఉన్నాను సార్. సరే అమ్మ, అయితే మళ్ళీ ట్యాబ్లెట్లు రాస్తే ఇప్పుడు వరకు సిస్టర్ గారు ఇచ్చిన ప్లేయర్ వాటర్ తాగి ప్లేయర్ చేసుకుని ఇప్పుడు వరకు ఎటువంటి నొప్పి లేకుండా ఏమీ లేకుండా నేను ఆహారం ఆకలి పొద్దున్న ఉదయం చేస్తుంటే మళ్ళీ 10 ఆకలిగా పుడుతుంది. పరిపూర్ణ ఆరోగ్యం నాకు కలుగు చేశారు దేవుడు. అలాగే సిస్టర్ గారు కూడా ఎంతో పేరు చేసి స్వస్థత కలిగించి నా యందు పట్ల సిస్టర్ గారు అందరూ కూడా ప్రార్థన చేశారు. ఆ పేరు నన్ను దేవుడు ఎంతో స్వస్థపరిచాడు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థమైందా తమ్ముడు చెప్పిన సాక్ష్యం? హల్లెలూయా. తమ్ముడితో అన్నాను, ఏ మెడిసిన్ వేసుకోవద్దమ్మా, ఇది మెడిసిన్ ఇది కాదు, కరెక్ట్ గా తనకి ఏమొస్తుందో అక్కడ చేయి పెట్టి స్ట్రక్ అయి ఉంది, ఇది బయటకు వచ్చేంత వరకు కొద్దిగా ఇబ్బంది ఉంటుంది, ఈ రోజు నుంచే ఈ క్షణం నుంచే నీకు నొప్పి రాదని చెప్పాను. అవునమ్మా, చెప్పాను. అప్పటికే 5-6 హాస్పిటల్కి వెళ్ళాడు, టాబ్లెట్స్ వేసుకుంటున్నాడు. ఈ పెయిన్, ఆయాసం, నీరసం, కళ్ళు తిరిగినట్టుండడం, చిన్నపాటి ఉపశమనం కూడా కలగలేదు. ప్రార్థన చేసి ఇంటికి వెళ్ళిన వితిన్ సెకండ్స్లో ఇంటికి వెళ్ళగానే నీకు నొప్పి తగ్గిపోతే అన్నం తింటావు అని చెప్పాను. ఇంటికి వెళ్ళగానే అన్నం తిన్నాడు, నొప్పి తగ్గిపోయింది. 4-5 రోజులకి మోషన్స్ అవుతాయి, వాంతులు అవుతాయి, జిగట మోషన్స్ అవుతాయి, కంగారు పడొద్దు తమ్ముడు అని చెప్పానమ్మా. అలాగే నీకు వాంతులు వారం రోజులు అవుతాయి, కంగారు పడొద్దని. ఈ కడుపులో పెట్టబడిందంతా కూడా మోషన్లో నుంచి, వాంతుల్లో నుంచి వారం రోజులు బయటకు వచ్చాయి. బయటకు వచ్చిన తర్వాత పూర్తిగా ఫ్రీ అయిపోయాడు. పూర్తిగా ఫ్రీ అయ్యాడు. ఆ తర్వాత కొద్దిపాటి నీరసం ఉంటుంది. మరి కొన్ని నెలలుగా ఆహారం లేదు కాబట్టి నీకు కొద్ది నీరసం ఉంటుంది, కంగారు పడొద్దని చెప్పాను. హల్లెలూయా. ఎందుకనంటే మనం చేసే స్వస్థతలన్నీ కూడా ట్రాన్స్పరెంట్గా రిపోర్ట్స్తో ఆ వ్యక్తికి ఎలాంటి సపోర్ట్ ఇవ్వాలో ఇచ్చే స్వస్థత చేస్తాం. దేవుడు ఎంత గొప్పవాడంటే గత కొన్ని నెలలుగా ఉన్న కడుపులో నొప్పి వితిన్ సెకండ్స్లో 1 రూపాయి మందు వాడకుండగా దేవుడు స్వస్థపరిచాడు. అసలు రిపోర్టే అవసరం లేదు, అంతా తగ్గిపోయింది అన్నా సరే మరలా ఏదో కొద్ది ఆశతో చెప్పాడు. ఆ రిపోర్ట్స్ కూడా నార్మల్ వచ్చాయి. హల్లెలూయా. ఏవండి, రిపోర్ట్స్ని మార్చగలిగిన వాడు, పరిస్థితులు మార్చగలిగిన వాడు, మనల్ని మన ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కడే. హల్లెలూయా. మరి బిడ్డను పరిపూర్ణంగా ఇంకా దేవుడు స్వస్థపరిచి అనేకులకు ఆశీర్వాదంగా దీవించునుగాక. ఆమె మీలాంటి వారు ఎవరైనా సరే ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న వారిని మాత్రమే మమ్మల్ని సంప్రదించండి. మీ కొరకు ప్రార్థనకి మేము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాం. మంచిది. దేవుడు ఇంకా మిమ్మల్ని దీవించు.